మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్తున్నాడు. వస్తే ఎలా ఉంటుందంటారు? రానియండి, ఎవరి నిర్ణయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిదే కదా, ఎవరైనా మంచి చేయాలి కదా జనాలకి. ఏ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా జనాలకి మంచి మాత్రం చేయాలి. అది జనాలు గ్రహిస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఇచ్చి జనం ఎవరు లేరు కదా. ఇలా మరి ప్రజల్లోకి రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మాత్రం ఏం డౌన్ అయ్యింది, వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు ఉంది. వస్తే ఏమన్నా ఇంకో 3-4% ఏమన్నా పెరిగితే పెరుగుద్ది, దాన్ని ఏమన్నా. వాళ్ళ పర్సంటేజ్ ఏం తగ్గలేదు కదా, 5% 6% తగ్గింది. అదేమన్నా రికవర్ అవుట్ చేస్తారు, చూడాలి. మరి ఇప్పుడు 2019 ఎన్నికల ముందే పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చి గెలిచారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉండిపోతుంది అంటారు? చూద్దాం, ఎదురు చూద్దాం ఏం జరుగుద్దాం. మంది అంటున్నమాట, గత ప్రభుత్వంలోనే మా పథకాలు వచ్చాయి, ప్రభుత్వంలో ఇంకా పథకాలు ఏమి రావట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. చెప్పడానికి ఏముంది, చెప్పడానికి డబ్బులు అడగం కదా, ఎలా అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ప్రజలకి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది, ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఏంటి, ఏ గవర్నమెంట్ మీదైనా ఉంటుంది. పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి సీఎం గారు అంటున్నారు. మీరే అర్థం కాదు. పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. మీరే వాస్తవమే కదా అది, వాస్తవమే కదా అది. ఖాళీగానే ఉంది కదా. ఇప్పుడు మన ఇంట్లో బీరువా ఖాళీ అయితే ఏం చేస్తాం, వచ్చేదాకా వెయిట్ చేస్తాం అంతే. ఏదైనా గవర్నమెంటేనే అంతే. మరి ప్రజలు మాకు ఇంకా రావలేదు అని అది ఎప్పుడు ఉండేదేగా. ఏ గవర్నమెంట్లో ఏమన్నా అది అసంతృప్తి అనేది సహజంగా జరుగుతూనే ఉంది. ఈ గవర్నమెంట్ ఏంటి, ఏ గవర్నమెంట్ అని జరుగుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీ అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళమని వైసీపీ అంటున్నారు. మీరేమంటారు? సహజంగా ఎవరైనా అలాగే చెప్తారు కదా, ఏ గవర్నమెంట్ అయినా అలాగే చెప్తారు. ఏ గవర్నమెంట్ వాళ్ళ మీద తప్పేసుకోదుగా, వాళ్ళు అలాగే చెప్తారు, వీళ్ళు అలాగే చెప్తారు. ఎవరైనా అంతే, సందర్భాన్ని బట్టి ఎవరైనా మాట్లాడతారు. వాళ్ళైనా అంతే, వీళ్ళైనా అంతే. అదే మేము వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళమే అంటున్నారు. అందుకైనా జనాలు పంపించేశారు, అక్కడే ఉంది కదా. సార్ వాలంటీర్ విషయానికి వస్తే అది మాత్రం దారుణమే. వీళ్ళు కూడా వాలంటీర్ని తీసేయమని చెప్పారు, ఇప్పుడు వాలంటీర్స్ని తీసేశారు. మరి అది కరెక్ట్ అయితే కాదని మేము అనుకుంటున్నాం. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి వేతన కింద 10,000 ఇస్తాము, కొనసాగిస్తామని చెప్పారు. చేయలేదు కదండి. అది అందరికీ అర్థమవుతుంది కదా, చేయలేదు. అదే వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేది, బాగానే ఉండేది. ఆ ఇబ్బంది ఏంటంటే జనాలకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాలంటీర్స్ లేని వల్ల జరుగుతున్న ఇబ్బంది ఏంటనేది జనాలకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. కాకపోతే ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే పైన ఒక చెయ్యి వెనకాల చేపెట్టుకుని కూర్చున్నారు ప్రస్తుతానికి మూసుకుని, ఏం చేయలేక. అదే కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేదండి.